హలో అండి. ఈ వీడియోలో మనం హిందూపురం దగ్గరలో ఉన్న బారెడ్డిపల్లి అనే గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సందర్శిద్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ గోపురం. ఇది ఆలయ ముఖద్వారం. ఆంజనేయ స్వామి వారి విగ్రహం. గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నమస్కరిస్తున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించారు. అందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఇలా పూలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా డెకరేషన్ చేశారు. శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి విగ్రహమూర్తులు పూలతో ఎంతో అందంగా అలంకరించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని నమస్కరించుకుంటున్నారు. స్వామివారి పూలను భక్తులు తీసుకోవడానికి ఇక్కడ ఉంచారు. ధ్వజస్తంభం ఇంకా గుడి ఆవరణ మొత్తం ఇలా పూలతో ఎంతో అందంగా డెకరేట్ చేశారు. భక్తులు తమ తమ శక్తి కొద్దీ స్వామివారికి విరాళాలు ఇవ్వవచ్చని కోరుతున్నారు. వచ్చిన భక్తులందరికీ స్వామివారి ప్రసాదం అందజేశారు. స్వామివారి ఆలయం మీద దేవతామూర్తుల శిల్పాలు ఇలా నిర్మించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని ద్వాదశి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికని ఇలా ఎన్నో ఏర్పాట్లు చేశారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులందరూ ఇలా వచ్చి ఇక్కడ తమ తమ వ్యాపారం చేసుకుంటున్నారు. చిరుతిళ్ళ వ్యాపారస్తులు కూడా ఇలా జనాలు కలిసే చోటకు వచ్చి తమ తమ వ్యాపారాలు చేసుకుంటుంటారు. పానీపూరి బళ్ళు, ఐస్ క్రీమ్ బళ్ళు ఇలా జనాలు కలిసే చోటకు వచ్చి తమ తమ వ్యాపారాలు చేసుకుంటుంటారు. సాయంత్రం చల్లని వేళలో దోసకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఉప్పు కారం చల్లి దోసకాయలు తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటాయి. ఏదైనా దేవాలయంలో ఇలా ప్రాంగణం ఉంటే ప్రజలు సరదాగా గడపడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉట్లపరుస జరుగుతుంది. దాన్ని చూడడానికి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చాలామంది వస్తారు. ఉట్లపరుస కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రజలందరూ సంతోషంగా పాల్గొంటుంటారు. చూశారా, ఇక్కడ చాలా జనం వచ్చారు స్వామివారి ఆశీస్సులు పొందడానికి.